ఇప్పుడు మీరు చూస్తున్నది జామ తోట. 25 సంవత్సరాలు అయింటుందండి. 25 సంవత్సరాల తోట. ఈసారి ఈ జామ తోటకు నీళ్లు కట్టడము కొద్దిగా మార్పు చేసినాము. ఈ విధంగా ముందంతా పాది అంతా పారగడతా అంటే మొదలు దడిసేట్టుగా పారగడతా ఉంటుంది. ఆ మాదిరి పారగట్టే దాని వల్ల నీళ్లు ఎక్కువ అవసరం అవుతాయి. మొదలు చుట్టూ దూరంగా ఒక 1.5 మీటర్ దూరంలో గాడి మాదిరి తీసేసి గాడికి కట్టినామంటే నీళ్లు 50% మిగిలి అవుతాయి. ఎందువల్లంటే ఎక్కువ నులివేర్లు చెట్టుకు మొదలుకు దూరంగా కొమ్మలు ఆకర ఉండే తాను ఉంటాయి కాబట్టి నులివేర్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ నులివేర్లు ఎక్కువ ఉండే తాను నీళ్లు కడితే మనకి ఎక్కువ నీరు మిగిలేదానికి అవసరం ఉంటుంది. ఇంకోటి ఏమంటే నీళ్లు కట్టిన దాని వల్ల పాది వరుసగా కట్టిన నీళ్లు పారిన దాని వల్ల భూమి పాది అంతా నీళ్లు బరువు కనిగిపోతుంది కాబట్టి నీళ్లు భూమి గట్టిపడిపోతుంది. ఈ మాదిరి కట్టిన దాని వల్ల పాదిలో నుంచి పక్కకు నీళ్లు పోతాయి కాబట్టి నేల గొల్లబారి ఉంటుంది కాబట్టి తక్కువ నీళ్లతోనే చెట్లు నీళ్లు పీల్చుకుంటాయి. చెట్టుకు నీళ్లు కన్నా కూడా నీటి ఆవిరి అవసరం కాబట్టి భూమి గుల్లగా ఉంటేనే నీళ్లను పీల్చుకునేదానికి అవకాశం బాగుంటుంది కాబట్టి నీళ్లు సమర్థవంతంగా మనం వినియోగించుకున్నట్టు అవుతుంది. ఓకే. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు చెప్పినట్లుగా ఇక్కడ మీరు చూస్తే ఈ చెట్టుకి కొమ్మల చివర కాలువ తీసినారు. ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు, కాలువ ఇప్పుడే పారింది. ఆ కాలువ మీదుగా నీరు ప్రవహిస్తుంది, ఆ కాలువలో నీరు ప్రవహిస్తుంది కాబట్టి ఇక్కడంతా కూడా నీరు ఎక్కడ కానీ మధ్యలో ప్రవహించదు. ఇక్కడే నులివేర్లు ఉంటాయి కాబట్టి ఆ నులివేర్లు నీళ్ళను తొందరగా తీసుకొని ఒక చెట్టుకు సరఫరా చేస్తాయి. దీనివల్ల సుమారుగా 50% నీళ్ళని మనము సేవ్ చేసుకునేదానికి లేదు మిగిలించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఈ విధంగా చేయడం వలన మేము వేసినటువంటి బోర్లో నీళ్లు తగ్గినా కూడా అన్ని చెట్లకి పారగట్టుకోగలిగినాము. అంతేకాకుండా చెట్లు కూడా ముందు సంవత్సరం పైన కొంచెం కలగానే ఉన్నాయి. ఒకవేళ మీరు ఈ విధంగా ఈ పద్ధతిని పాటించుకున్నా ఉంటే ఒకసారి పాటించి చూసి మీ అభిప్రాయాలను మాకు కూడా తెలియజేయండి.